దేవుని నామమునకు మహిమ కలుగును కాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కూడికొచ్చిన మిమ్మల్ని అందరినీ ఈ ఉదయకాలపు క్విజ్ కి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మరి జనవరి 1 శనివారం మొదలుకొని మరి ఈ యొక్క శనివారం వరకు కూడా ప్రతి శనివారము మనం బైబిల్ గ్రంథంలోంచి క్విజ్ నిర్వహించుకుంటున్నాము. మరి ఆది కాండము, నిర్గమకాండము, లేవీ కాండం ముగించి సంఖ్యాకాండము మనము ధ్యానిస్తున్నాము. ఈ దినపు క్విజ్ సంఖ్యాకాండము 8వ అధ్యాయం నుంచి 14వ అధ్యాయం వరకు మనం జరిగించుకుంటున్నాం. ఈ దినము ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మీ అందరికీ కూడా శుభములు, శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. హల్లెలూయా. మరి ఈ దినము మరి ఈ క్విజ్ లో పాల్గొంటున్న వారు సహోదరి జాస్మిన్ గారు, మరి మంజుల గారు, తర్వాత సువర్ణ. దివ్య కూడా వీలైతే జాయిన్ అవుతుంది. మా దివ్య క్విజ్ జాయిన్ అవుతావా? జాయిన్ అవుతానండి. సరే, దివ్య నుంచి మరి మొట్టమొదటి ప్రశ్న మనము ప్రారంభిద్దాము. మరి ఒక్కొక్కళ్ళం కూడా మరి ఈ యొక్క ప్రశ్నలకి సమాధానము మరి చెప్పుకుంటూ ముందుకు కొనసాగుదాము. మొట్టమొదటి ప్రశ్న, తబేరా, కిబ్రోతు హత్తావా, ఎష్కోలు అనే పదములకు అర్థమేమిటి? మొట్టమొదటి ప్రశ్న. ఇవి అక్కడ మనకి బైబిల్లో ఇది ఫుట్ నోట్స్ గా ఇవ్వబడిందండి. మీకు ఒక చిన్న క్లూ కూడా ఇస్తాను నేను. తబేరా, కిబ్రోతు హత్తావా, ఎష్కోలు అనే పదములకు అర్థమేమిటి? మీ స్క్రీన్ లో కనిపిస్తుందా అండి? కనిపిస్తుందమ్మా. ఓకే. జాస్మిన్ గారు. అక్క, సంఖ్యాకాండము 11వ అధ్యాయము 33, 34లో మాంసాపేక్ష గల వారిని జనులు అక్కడ పాతి పెట్టినందుకు ఆ స్థలం నాకు కిబ్రోతు హత్తావా అని పేరు పెట్టబడాను. 11:34లో ఉందక్క. తర్వాత ఎష్కోలు అనేది 13వ అధ్యాయం. వాటికి అర్థం ఏంటని అడిగాను. అక్కడ రాయబడి నేను తబేరా నేను చెప్పాను, కిబ్రోతు హత్తావా అంటే చెప్పాను. దాని పదానికి అర్థం ఏంటని అడిగాను. దురాశ. దురాశ. ఏది? ఓకే. దేనికి దురాశ? దేనికి దురాశ? కిబ్రోతు హత్తావా అంటే దురాశ. ఎష్కోలు ఓకే, దురాశ కరెక్ట్. దురాశ కరెక్ట్. అంటే ద్రాక్ష గెల. ఇంకొకటి నేను తబేరా అని అడిగాను. తబేరా అంటే 11:3 అంటే తబేరా అంటే మంట. ఓకే, గుడ్ గుడ్ గుడ్. ఓకే ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ గోస్ టు జాస్మిన్ గారు. ఎష్కోలు. ఇశ్రాయేలీయులను మోషే వెళ్ళవద్దని చెప్పినా కూడా మరి వాళ్ళు వెళ్ళేటప్పుడు ఆయన ఏమని హెచ్చరిక చేశాడు? మూర్ఖించి వెళ్ళిన వారికి ఏమి జరిగింది? ఇశ్రాయేలీయులు బయలుదేరారు, ఎక్కడికో వెళ్దామని బయలుదేరారు. మరి ఈయన హెచ్చరిక చేశారు వెళ్ళవద్దని. మూర్ఖించి కొంతమంది వెళితే వాళ్ళకి ఏదో చాలా గొప్ప అపాయం, కీడు కలిగింది. వారికి ఏం జరిగింది? ఎవరికి? నీకే, జాస్మిన్ గారు అని చెప్పాను కదా. నాకేనా? 14వ అధ్యాయంలో వీళ్ళు 14:44లో అయితే వారు మూర్ఖించి కొనకెక్కిపోయిరి అని దేవుడు ఏం చెప్పినాడంటే, మీరు సాగిపోకుడి, అమాలేకీయులు, కనానీయులు మీకంటే ముందుగా చేరినారు. 14:43 మీకంటే ముందుగా అక్కడికి చేరి ఉన్నారు, మీరు ఖడ్గం చేత కూరుదురు,
మీరు యెహోవాను అనుసరించుట మానితిరి గనక యెహోవా మీకు తోడై ఉండడు అని ఓకే. చెప్పినా కూడా మూర్ఖించి కొండకెక్కిపోయినారు అని 44 ఉంది అక్క. అక్కడ జరిగింది ఏంటి? నిబంధన వారిని కొట్టి హోర్మా వరకు వారిని తరిమి హతము హతం చేసిరి. చేసిరి. అది ఆ, అది వాళ్ళ దేవుడు 45. చెప్పినా కూడా వాళ్ళు వినకపోవటం వల్ల వాళ్ళకి కలిగినటువంటి కీడు. మంజులా గారికి ప్రశ్న ఇప్పుడు. ఎంతమంది మీద దేవుని ఆత్మ నిలిచింది? అప్పుడు వారేమి చేశారు? వారి పేర్లు రాయబడి ఉన్నాయట. రాయబడిన వారిలో ఉన్న వారి పేర్లు ఏంటి? వారికి ఏం జరిగింది? ఎంతమంది మీద దేవుని ఆత్మ నిలిచింది? అప్పుడు వాళ్ళు 11, ఏం చేశారు? 24 నుంచి అమ్మా. 11, 24 నుంచి 11, 24 నుంచి. చదవమంటారా? ఓకే. ఆ, ఏ 70 మంది ఓకే. దేవుని ఏం జరిగింది వాళ్ళ మీదకి? 70 దేవుని మంది ఆత్మ నిలిచినప్పుడు ఎంతమంది మీద నిలిచింది? 70 70 మంది మంది మీద మీద. ఓకే. 70 మంది. అప్పుడు అక్కడ వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఏం చేశారు అప్పుడు? వాళ్ళు ప్రవచించారమ్మా. వారు ప్రవచించారు. నెక్స్ట్ వారి పేర్లేంటి? వారా- 2 ఎల్దాదు మేధాదు అనేవాళ్ళు ఓకే. అంటే పాళెంలోనే ఉండి ఇక్కడికి రాలేదు, అయినా కూడా వాళ్ళు ప్రవచించారు 24 నుంచి 26 వరకు. ఓకే, గుడ్ గుడ్ గుడ్. ఇప్పుడు ప్రశ్న సువర్ణకి. కనాను చూచుటకు వెళ్ళిన వారు ఎవరెవరు ఏమి సమాచారము తెచ్చిరి? కనాను చూచుటకు వెళ్ళిన వారు ఎవరెవరు ఏ సమాచారము తెచ్చిరి? ఉమ్. దివ్య. 13, 27 అక్క. ఏం కాదు. నీవు 13 కరెక్టే మమ్మను గాని 13 కరెక్టే కానీ వెళ్ళితిమి, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే, దాని పండ్లు ఇవి. పండ్ల గురించి నేను అడగలేదు. కనాను చూచుటకు వెళ్ళిన వారు ఎవరెవరు ఏమి సమాచారము తెచ్చిరి? దివ్య తర్వాత జాస్మిన్ గారు ఏమి సమాచారం తెచ్చారు? ఇద్దరు ఆ, 2 గుంపులుగా ప- ఉన్న దివ్య. ఇద్దరే వేగుల వారు తెచ్చిన సమాచారము 29 నుంచి ఇది మంచి దేశం అనేది యెహోషువ కాలేబు తెచ్చినారక. ప్రతికూల సమాచారం అని 31 నుంచి ఉందక్క. మనకంటే బలవంతులు, మనం వాళ్ళ దగ్గరికి పోలేదని చెడ్డ సమాచారం అది వాళ్ళు చెప్పినారు. ఏమి సమాచారము తెచ్చిరి అంటే మొట్టమొదటి వాళ్ళు చెప్పిన మాటలు ఏంటి? వాళ్ళు ఏం మాటలు మాట్లాడారు? భక్షించు చెడ్డ దేశము సమాచారం. అమ్మా మాకు అదేనా కనపడారు. 31 అక్క. 30 నుంచి మనం చూస్తే గనక దాన్ని ఆ, 32. స్వాధీనపరుచుకుందుము, దాన్ని జయించుటకు మన శక్తి చాలును. శక్తి వీళ్ళేమంటున్నారు? చాలనని. వారు మనకంటే బలవంతులు, మనం వారి మీదకి పోచాలమని చెప్తే ఇంకా చెడ్డ సమాచారం చెప్తా ఉన్నారు వీళ్ళు. చెడ్డ సమాచారం. మరి ఆ దేశ నివాసులు భక్షించు దేశము, ఇటు విధంగా నెఫలీలు ఉన్నారు, మిడతల వల్లే ఉన్నాము అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. నెక్స్ట్ క్వశ్చన్ టు దివ్య. మందిరము నిలబెట్టిన దినమున ఏం జరిగింది? ఏమి ఆకారము కనపడింది? మందిరం నిలబెట్టినప్పుడు ఒక అద్భుతం జరిగింది, ఒక ఆకారం కనపడింది. మరి ఇశ్రాయేలీయులు మరి ప్రయాణం చేస్తూ వెళుతున్నారు. వారి ప్రయాణ విధానం ఏంటి? మందిరము నిలబెట్టిన దినమున ఏం జరిగింది? ఏ ఆకారము కనపడింది? ఇశ్రాయేలీయులు ప్రయాణం చేసే విధానం ఏంటి? అక్క నేను జాస్మిన్ గారు. చెప్పేదా? జాస్మిన్ గారు. అక్క 9:15లో మందిరం నిలబెట్టిన దినమున మేఘము సాక్ష్య గుడారంలోని మందిరమును కమ్మెను.
సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు అగ్ని వంటి ఆకారము మందిరం మీద ఉండెను. నిత్యము అలాగే జరగను. మేఘము మందిరమును కమ్మెను. రాత్రి యందు అగ్ని వంటి ఆకారం కనబడెను. తర్వాత వీళ్ళు మేఘము గుడారం మీద నుండి పైకెత్తబడినప్పుడు ప్రయాణమై సాగిరి. ఎక్కడ నిలిచెనో అక్కడ గుడారములు వేసుకునిరి. అది ఇంకా 9, మేఘము 17. వేస్తాం. ఆ అది మేఘము మేఘము. కనపడినప్పుడు మాత్రమే వాటి ఉమ్, సాగిపోతే సాగిపోయారు, ఆగిపోతే ఆగిపోయారు. ఆగిపోతే కానీ అది ఆగిపోయినారు. మాత్రం అగ్ని ఆకారంగా కనపడిందంట. హల్లెలూయా. నెక్స్ట్ క్వశ్చన్ టు మీకే. మిరియాము ఏ జబ్బు చేత మొత్తబడింది? ఆమె విడుదల కొరకు అహరోను మోషేలు ఎలా దేవునికి ప్రార్థన చేసిరి? మిరియాము ఎలా మొత్తబడింది? ఆమె విడుదల ఆ, కొరకు 12వ మోషే 12వ అహరోను 12వ అధ్యాయంలో మిరియాము వైపు చూచినప్పుడు 10వ వచనం 12:10లో హిమము వంటి తెల్లని కుష్ఠుగలదాయను. ఆ అహరోను, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు అని 11, 12లో అహరోను ప్రార్థన చేస్తున్నాడక్క. తర్వాత మోషే కూడా ఎలుగెత్తి ప్రార్థన చేశాను అని 13లో ఉందక్క. గుడ్ గుడ్ గుడ్. 13 ఇప్పుడు నెక్స్ట్ ఈమెను క్వశ్చన్ టు దయచేసి ఓకే. బాగు చేయుము అని మొర్రపెట్టెను. 13. అవును. ఓకే గుడ్. ప్రశ్న మంజుల గారికి. మందసము సాగినప్పుడు నిలిచినప్పుడు మోషే ఏమని పలికాడు? సాగిపోయేటప్పుడు మోషే పలుకుతా ఉన్నాడు, నిలిచినప్పుడు మోషే పలుకుతా ఉన్నాడు. ఇది 10:35లో ఉందమ్మా. ఆ మందసము సాగినప్పుడు మోషే, యెహోవా లెమ్ము, నీ శత్రువులు చెదిరిపోవుదురుగాక, నిన్ను ద్వేషించువారు నీ ఎదుటి నుండి పారిపోవుదురుగాక అనెను. అది నిలిచినప్పుడు అతడు, యెహోవా ఇశ్రాయేలు వేవేల మధ్యకు మరలా రమ్ము అనెను. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ టు సువర్ణ. ప్రత్యక్షపు గుడారము యొక్క సేవలో పనిచేయుటకు లేవీయులు ఏ ప్రాయము నుండి ఏ ప్రాయము వరకు, ఏ వయస్సు వరకు పనిచేయవలను? ప్రత్యక్షపు గుడారపు సేవలో మరి లేవీయులు పని చేస్తూ వచ్చారు. అసలు లేవీయులు నియమించుకున్నప్పుడు ఒక వయసు వారు నియమించబడ్డారు. ప్రత్యేకంగా ఈ ప్రత్యక్ష గుడారము దగ్గర పనిచేసే వారికి ఒక ప్రాయం ఏర్పరచబడింది. ఇంత వయసు నుంచి ఇంత వయసు వరకు అని. ఏ వయసు నుండి ఏ వయసు వరకు వారు పని చేయాలని ఇప్పుడు అక్కడ రాయించబడింది. ఉమ్. ఆ, దివ్య. అక్క చెప్తున్నాను. ప్రత్యక్షంగా జాస్మిన్ గారు. అక్క 8:24లో 25 ఏండ్లు మొదలుకొని పై ప్రాయం గల ప్రతి వాడును ప్రత్యక్షపు గుడారం యొక్క సేవలో పనిచేయుటకు రావలెను. అయితే 50 ఏండ్ల వయసు పొందిన పిమ్మట వారు పని మాని ఊరకుండా వలెను. వాటిని హల్లెలూయా. కాపాడవలసినది మంచిదే చేయవలెను అని 24, 25, 26లో ఉందక్క. ఓకే, ఇప్పుడు 8. ప్రశ్న. ఓకే గుడ్ గుడ్. ప్రశ్న ఇప్పుడు దివ్యాకి. దేశమును సంచరించుటకు వెళ్ళిన వారిలో ఎవరు చనిపోయిరి, ఎవరు బ్రతికిరి? మరి దేశాన్ని వేగు చూడటానికి కొంతమంది పంపించబడ్డారు. పంపించబడి వచ్చిన తర్వాత మరి వారి యొక్క జీవితము మరి దేవుడు నిర్ణయించిన విధంగా జరిగింది. ఆయన మాట్లాడిన విధంగా జరిగింది. ఎవరు చనిపోయారు, ఎవరు బ్రతికారు? అంటే 11 అధ్యాయం మొదట వచ్చిన అంటే జనుల కాదు ఆయాసము కాదు గూర్చి కాదు కాదు కాదు. ఎవరు చనిపోయారు, ఎవరు బ్రతికారు? దేశాన్ని వేగు చూడటానికి వెళ్ళిన వారిలో ఎవరు చనిపోయారు? వాళ్ళు చూసి తిరిగి వచ్చి సమాచారం చెప్పారు.
వారి మీద దేవుడు కొన్ని మాటలు పలికాడు, ఆ సమాచారం చెప్పిన తర్వాత కొద్ది కాలానికి చనిపోయారు, కొద్దిమంది బ్రతికారు. ఎవరు వాళ్ళు? నెక్స్ట్ జాస్మిన్ గారు. అక్క 14:37లో ఆ దేశమును గురించి చెడ్డ సమాచారం చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయిరి. అదే 38వ వచనంలో అయితే ఆ దేశమును సంచరించి చూచిన మనుషులలో నూను కుమారుడగు యెహోషువయు యెఫున్నె కుమారుడగు కాలేబును బ్రతికిరి. 37, ఓకే, 38 అక్క. గుడ్ గుడ్. అధ్యాయం. ఇప్పుడు ప్రశ్న మీకే డైరెక్ట్ గా, ఇశ్రాయేలుల జనము ఎంతమంది, ఎన్ని దినముల వరకు, ఎప్పటి వరకు వారు మాంసమును తింటారని దేవుడు సెలవిచ్చాడు? వాళ్ళు ఎంతమంది, ఆ ప్రజలు ఎంతమంది, ఎన్ని దినముల వరకు మాంసం వారు తింటారని దేవుడు సెలవిచ్చాడు? అక్క వారు 6 లక్షల పాదాచారులక్క. ఇది 11వ అధ్యాయము 21వ వచనంలో ఉంది. 19వ వచనంలో 1 దినం కాదు, 2 దినములు కాదు, 5 దినములు కాదు, 10 దినములు కాదు, 20 దినములు కాదు, నెల దినముల వరకు నాసికారంధ్రంలో నుండి అసహ్యం పుట్టు వరకు. 19, 20. ఓకే, పాదచారులు. ఇప్పుడు ప్రశ్న, మరి మంజులా గారికి, ఏమేమి పండ్లు ఎక్కడి నుండి తీసుకొని వచ్చిరి? ఏమేమి పండ్లు ఎక్కడి నుండి తీసుకొని వచ్చిరి? అది 13:23 నుంచి అమ్మా. వారు ఎష్కోలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక్క గెల గల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మలు కోసి దండితో ఇద్దరు మోసుకొని, మరియు వారు కొన్ని దానిమ్మ పండ్లను, కొన్ని అంజూరపు పండ్లను తెచ్చిరి. గుడ్ గుడ్. ఇప్పుడు ప్రశ్న సువర్ణకి, ఏ మనుష్యుడు తన పాపమును తానే భరింపవలెను? ఏ మనుష్యుడు తన పాపమును తానే భరింపవలెను? ఎవరెవరికి ఒకటే కట్టడ ఉండవలెను? ఏ మనుష్యుడు తన పాపమును తానే భరింపవలెను? ఎవరెవరికి ఒక్కటే కట్టడ ఉండవలెను? అక్క 9:14లో అక్క, మీలో నివసించు పరదేశి యెహోవా పస్కాను ఆచరించి గోరినప్పుడు అతడు పస్కా కట్టడ చొప్పున దాని విధిని బట్టియే దానిని చేయవలెను. పరదేశికిని మీ దేశంలో పుట్టిన వానికిని మీకును ఒకటే కట్టడ ఉండవలెను. ఓకే, ఏ మనుష్యుడు తన పాపమును తాను, ఏ మనుష్యుడు అంటే 13వ వచనంలో, ప్రయాణములో ఉండని పవిత్రుడు పస్కాను ఆచరించటం మానిన ఎడల ఆ మనుషుడు తన జనుల నుండి కొట్టివేయబడను. అతడు అర్పింపలేదు గనక తన పాపమును తానే భరింపవలెను. అదే, పాపము భరించట గురించి ఒక ప్రశ్న, కొట్టివేయబడటం గురించి ఒక ప్రశ్న. గురించి ఒక ప్రశ్న. దివ్యాకు ప్రశ్న ఇప్పుడు. దివ్య, మోషే ఎటువంటి వాడు? మోషేకి దేవునికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? మోషే మరి ఎటువంటి వాడని దేవుడు చెప్తా ఉన్నాడు. మోషే పలానా అని చెప్తా ఉన్నాడు దేవుడు. మరి మోషేకి దేవునికి ఉన్న సంబంధం ఏంటి? ఇది ఎంతవరకేనండి? ఇది ఎక్స్ట్రా ఏదో వచ్చింది. మోషేకు దేవునికి మధ్యనున్న సంబంధం ఏమిటి? అంతవరకే ప్రశ్న. అంతకు ముందు ఏదో ఇక్కడ ఇదైంది. మోషే ఎటువంటి వాడు? మోషేకు దేవునికి మధ్యనున్న సంబంధం ఏమిటి? లేదమ్మా, మోషే ఇప్పుడు చెప్పచ్చు. మోషే ఎటువంటి వాడు కదా ఇప్పుడు నేను పెట్టింది. కాకపోతే ఏంటంటే చివరిలో అంతకు ముందు కూడా కొంచెం యాడ్ అయ్యింది. దివ్య, ఓకే, అది ఓవర్లాప్ అయింది. ఇంకో క్వశ్చన్. జాస్మిన్ గారు, మోషే ఎటువంటి వాడు? మోషేకు దేవునికి మధ్యనున్న సంబంధం ఏమిటి? అక్క మోషే ఎటువంటి వాడంటే భూమి మీద ఉన్న వారిలో సాత్వికుడని 12:3లో ఉందక్క. మళ్ళా 12:6లో ఏముందంటే 7లో నా సేవకుడైన మోషే అట్టివాడు కాదు అని 6 నుంచి కూడా నేను దర్శనమిచ్చి సాత్వికుడు. ఇంకొకటి ఏంటంటే 7లో నా ఇల్లంతటిలో నమ్మకమైన దేవునికి మోషేకి మధ్యనున్న సంబంధం ఏంటి అంటే గనక ఇప్పుడు మీరు చెప్పినట్టు యెహోవా స్వరూపమును నిదానించి చూచును అని ఉంది అక్క. ముఖాముఖి మాట్లాడతాను, యెహోవా స్వరూపమును నిదానించి చూచును.
అంటే ఆయన అంత క్లోజ్ గా ఉన్నాడు అన్నమాట. దర్శనమిచ్చి ఉమ్. అతను కలలో ముఖాముఖి. మాట్లాడతాను, తర్వాత అది ముఖాముఖి మాట్లాడతాను, అతడు నన్ను నిదానించి చూస్తాడు. అబ్బా చూడండి మోషేకి ఎంత భాగ్యం కలిగిందో. హల్లెలూయా. దేవుని సన్నిధిలో నిలబడి ఆయన స్వరూప దర్శనం చూడగలిగిన గొప్ప కృప మోషేకి కలిగింది. ఒకప్పుడు మోషే ఎంతో కోపం కలిగిన వాడు, కానీ తర్వాత దేవుడు అతను గొప్ప సాత్వికుడిగా మార్చివేశాడు. అంతేకాదు తన దేవుడు అప్పగించిన పనిని మరి అంతటిని కూడా చక్కగా నిర్వహించేవాడిగా, ఇల్లంతటిలో నమ్మకస్తుడిగా మారిపోయాడు. ఇప్పుడు జాస్మిన్ గారికి ప్రశ్న: ఎవరు ఇశ్రాయేలులకు కన్నుల వలె ఉంటారు? దేవుడు ఏమని వాగ్దానం చేశాడు? దేవుడు ఇశ్రాయేలుకి ఏమని వాగ్దానం చేశాడు? ఎవరు ఇశ్రాయేలుకు కన్నుల వలె ఉంటారు? వారికి దేవుడు ఏమని వాగ్దానం చేశాడు? అక్క 10వ అధ్యాయంలో హోబాబుతో అంటాడక్క, మిద్యానీయుడైన రేబీయేలు కుమారుడగు హోబాబుతో అంటాడు, నీవు మాకు కన్నుల వలె ఉండు అని 31వ వచనంలో అంటాడక్క. అరణ్యమందు మేము దిగవలసిన స్థలములు నీకు తెలిసి ఉన్నవి, నీవు మాకు కన్నుల వలె ఉండు అని మోషే హోబాబుతో అంటాడు వాళ్ళ మామతో. మాకు ఏం మేలు మామయగు చేస్తే ఆ కుమారుడు, మేలును మామ కుమారుడు, ఉం? రేవుయేలు కుమారుడగు ఆ హోబాబు. మామ హోబాబు కాదు, మామ కుమారుడితో అంటాడు. ఓకే, దేవుడు ఆ చేసిన మామ వాగ్దానం ఏంటంటే, దేవుడు చేసిన వాగ్దానం ఏంటి? యెహోవా 32 ఇశ్రాయేలుకు అక్క. తాను చేయ 30 చెప్తున్నా 29లో 29 29 తాను చేయబో మోన్ల గురించి వాగ్దానం చేశాననగా అది నా వంశస్థులకు నేను పోతా అంటాడు. అది 29 నుంచి 31 వరకు ఉంది అక్కడ. నీవు మాకు కన్నుల వలె ఉందువు. హల్లెలూయా. ఓకే, ఇప్పుడు ప్రశ్న మంజుల గారికి: ఎవరు ఎవరికి అప్పగించబడి ఉన్నారు? దేని కొరకు? ఎవరు ఎవరికి చెప్పబడి ఉన్నారు? దేని కొరకు? కొద్దిమందిని దేవుడు కొంతమంది వశం చేసి ఉన్నాడు, వారికి అప్పగించి ఉన్నాడు. ఒక పని వారి కొరకు నియమించబడింది. దేని కొరకు వారు నియమించబడ్డారు, అప్పగించబడ్డారు? దేని కొరకు? ఒక పని, ప్రత్యేకమైన పని కొరకు. లేవీయులమ్మా. ఓకే మా ఎక్కడ? 8వ అధ్యాయంలో ఉంది అది. చెప్పండి. 8:14 నుంచి అట్లు నీవు ఇశ్రాయేలీల నుండి లేవీయులను వేరుపరచవలను. 19 లేవీయులు చదవండి. నావారా 19 చదవండి. 19 చదవండి. నావురాయులు మరియు ప్రత్యక్ష గుడారములో ఇశ్రాయేలీల నిమిత్తము సేవ చేయుటకును, ఇశ్రాయేలు నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయుటకును ఇశ్రాయేలీలో లేవీయులను అహరోనుకును అతని కుమారులకును ఇచ్చి అప్పగించి ఉన్నాను. వాళ్ళకి అప్పగించిన పని వాళ్ళకి అప్పచెప్పాడు. వాళ్ళు ఏం పని కొరకు అప్పచెప్పబడ్డాడు అంటే నెక్స్ట్ చదవండి. అందువల్ల ఇశ్రాయేలు పరిశుద్ధ మందిరమునకు సమీపించినట్లు ఏ తెగులైనను ఇశ్రాయేలుకు సంభవించకపోదు. వాళ్ళు ప్రాయశ్చిత్తం చేయటానికి, వారికి నిమిత్తంగా సేవ చేయడానికి నియమించబడ్డారు. ఏంటంటే కారణం ఏంటంటే వాళ్ళు అలా చేయటం ద్వారా మరి ఇశ్రాయేలుకి తెగులు రాకుండా ఉండటానికి వీళ్ళు నియమించబడి వీళ్ళు మరి ఉన్నట్లుగా మనం చూడగలం. ఇప్పుడు ప్రశ్న మరి సువర్ణకు: యెహోవా జీవము తోడు, తర్వాత ఇది నిశ్చయము అని యెహోవా ఏమని తన వాక్కును పలికాడు? నా జీవము తోడు, ఇది నిశ్చయము అని యెహోవా ఏమని తన వాక్కును పలికాడు? విన్నామా? నా జీవము విన్నాను తోడు, ఇది నిశ్చయము అని యెహోవా ఏమని తన వాక్కును పలికాడు? 14:8 అక్క. నీవు వారితో యెహోవా వాక్కు ఏదనగా, నా జీవము తోడు, మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా మీ ఎడల చేసేదను. 14 28. గుడ్. తర్వాత
మరి ఇంకోటి ఏం అడిగాను నేను? నిశ్చయముగా ఆయన ఏం ఏం చేస్తానన్నాడు? నిశ్చయముగా నా జీవము తోడు. ఇంకొక మాట ఏం పలికాడు దేవుడు? ఇది నాకు నిశ్చయము అని పలికాడు. ఇది నిశ్చయము. ఏంటది ఆ నిశ్చయము అంటే 30వ వచనంలో ఉంది. ఎప్పుడు ఎఫెన్నే కుమారుడైన కుమారుడైన కాలేబు కాలేబును నూను కుమారుడైన ఎవరు యెహోషువ ప్రవేశింపరు మిమ్మును ఎవరు నివసింపజేయునని నేను ప్రమాణము చేసిన దేశమందు మీలో ఎవరునూ ప్రవేశింపరు. ఇది నిశ్చయము. ఓకే. జనుల భారమును ఇప్పుడు దివ్యాకి ప్రశ్న. జనుల భారమును మోషేతో కూడా ఎవరు భరించవలెను? ఎలా భరింపవలెను? జనుల భారమును మోషేతో కూడా ఎవరు భరింపవలెను? ఎలా భరింపవలెను? దివ్య. దీనిలో ఆల్రెడీ సగం ప్రశ్నకి సమాధానం మనం ధ్యానించి ఉన్నాం. ఇది అందులోనే ఇది కంటిన్యూషన్. జనుల భారమును మోషేతో కూడా ఎవరు భరింపవలెను? ఎలా భరింపవలెను? మంజుల గారు, జాస్మిన్ గారు. అక్క 14, 17లో అక్కడ 10, 16లో కూడా 70 మంది పెద్దలను ఏర్పరచుకో, నేను అక్కడ దిగి మాట్లాడతాను. నీ మీద వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచేదను. ఈ జనుల భారమును నీవు ఒంటిగా మోయకుండునట్లు వారు దానిలో ఒక పాలు నీతో కూడా భరింపవలెను. 17. ఓకే, గుడ్. ఇప్పుడు ప్రశ్న మీకేనండి. నెక్స్ట్ ప్రశ్న. ఎవరి పేరు ఏ పేరుగా మార్చబడింది? అతని గోత్రం ఏమిటి? కాలేబు ఏ గోత్రానికి సంబంధించిన వాడు? యూదా గోత్రమునకు ఎవరు నియమించబడ్డారు? నేను చెప్పేశాను ఇది. ఓకే, ఎవరి పేరు ఏ పేరుగా మార్చబడింది? అతని గోత్రం ఏమిటి? హోషేయ పేరు ఇది యెహోషువగా మార్చబడింది. అతడు యూదా గోత్రానికి సంచరించడానికి ఇక్కడ ఉందక్క 16వ వచనం. 13, 16లో ఉందక్క. నూను కుమారుడైన హోషేయకు యెహోషువ అని పేరు పెట్టెను అని ఉంది. ఎఫ్రాయిము గోత్రమునకు అతను ఏ గోత్రం సంబంధించిన వాడంటే ఎఫ్రాయిము గోత్రానికి సంబంధించిన వాడు. యూదా గోత్రానికి ఎవరు నియమించబడ్డారంటే కాలేబు నియమించబడ్డాడు. ఓకే, నెక్స్ట్ ప్రశ్న. 16 నుంచి 16, 13, 6, 7, నెక్స్ట్ క్వశ్చన్ మంజుల గారు. పస్కా పండుగ ఏ నియామక కాలమందు ఆచరింపవలను? ఎప్పుడు దానిని ఆచరించిరి? పస్కా పండుగ ఏ నియామక కాలమందు ఆచరింపవలను? ఎప్పుడు దానిని ఆచరించిరి? ఇది 9వ అధ్యాయం అమ్మ, 2వ వచనం నుంచి. ఇశ్రాయేలీలు పస్కా పండుగను దాని నియామక కాలమందు ఆచరించవలను. దాని నియామక కాలము అనగా ఈ నెల 14వ దినమున సాయంకాలం ముందు దానిని ఆచరించవలను. దాని కట్టడలన్నింటిని బట్టి దాని విధులన్నింటిని బట్టి మీరు దానిని ఆచరించారు. ఓకే, ఎప్పుడు దానిని ఆచరించారంటే వారు సీనాయి అరణ్యమందు మొదటి నెల 14వ దినమున వాళ్ళు ఆచరించారు. ప్రశ్న ఇప్పుడు సువర్ణకి. ఎవరికి విరోధముగా ఎవరు మాట్లాడిరి? 10 minutesకి వచ్చామండి. ఎవరి మీద దేవుని కోపము రగిలింది? అప్పుడు ఏమయ్యింది? ఎవరికి విరోధముగా ఎవరు మాట్లాడిరి? ఎవరి మీద దేవుని కోపము రగిలింది? అప్పుడు 12, 9 అక్క. 12, 9. యెహోవా కోపము వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయెను. ఓకే, ఎందుకు? ఎవరికి విరోధంగా ఎవరు మాట్లాడారు? విరోధంగా కూడా చెప్పు. విరోధంగా ఎవరు మాట్లాడారు? పైన ఒకటో వచనంలో మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకున్నాడు గనక ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధంగా మాట్లాడారు. అప్పుడు దేవుని కోపం రగిలింది. అప్పుడు ఏమైంది? మిరియాము హిమము వంటి తెల్లని కుష్టు గలదాయను. ఓకే,
నెక్స్ట్ క్వశ్చన్. దివ్య నువ్వేంటి మాట్లాడలేదు? ఓకే, జాస్మిన్ గారికి క్వశ్చన్. గెర్షోనీయులు ఏమి మోయుచు సాగిరి, కహాతీయులు ఏమి మోయుచు సాగిరి? అక్క 10వ అధ్యాయం 17వ వచనంలో గెర్షోనీయులను మురారీయులను మందిరమును మోయుచు సాగిరి 17వ వచనంలో ఉంది. ఓకే, కహాతీయులు కహాతీయులు ఒక నిమిషం పదో ఇక్కడనే ఇది అధ్యాయము 10వ అధ్యాయమే వచనం చూస్తున్నాక అది వెంటనే దొరకాలి కదా. ఆ, 21 కహాతీయులు పరిశుద్ధ పరిశుద్ధమైన వాటిని మోయసాగి. కహాతీయులు పరిశుద్ధమైన వాటిని మోయుచుండిరి. హల్లెలూయా. 21 ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం. ఇంకా టైం అప్ అయిపోయింది. ఇప్పుడు ప్రశ్న మంజుల గారికి. లేవీయులు ఎవరి వశము చేయబడిన వారు, ఎప్పుడు ప్రతిష్ఠించుకోబడ్డారు, ఎవరికి మారుగా వారు తీసుకోబడ్డారు? లేవీయులు ఇది 8వ ఎవరి అధ్యాయంలో ఉందమ్మా. ఎక్కడమ్మా? 16లో ఇశ్రాయేలులో వారు నా వశం 16 చేయబడిన వారు. 16 అసలు మనం 16 చేయలేదు. 16 కాదు, అమ్మా, 8, 8, 16 అక్క. 8, 16. ఓకే 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 8, 16. ఓకే, గుడ్ గుడ్. ఇశ్రాయేలీలో వారు నా వశం చేయబడిన వారు తొలిచూలైన ఓకే. ప్రతి వానికి అనగా ఇశ్రాయేలులో ప్రథమ సంతానం అంతటికి ప్రతిగా వారిని నేను తీసుకొని ఉన్నాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ టు సువర్ణ. ఇశ్రాయేలీయులు యెహోవాను ఎన్నిసార్లు పరిశోధించారు? అలక్ష్యము చేసిన వారిని గురించి దేవుడు ఏమని సెలవిచ్చాడు? ఎన్నిసార్లు వారు దేవుని పరిశోధించారు? లక్ష్యము చేసిన వారిని గూర్చి, కాలేబును గూర్చి దేవుడు ఏమని సెలవిచ్చాడు? నేను చూస్తున్నాను అక్క. చెప్పాలా? వాళ్ళు మాటికి పరిశోధించి వచ్చారు. ఇన్నిసార్లని బైబిల్ రికార్డ్ చేసింది. ఇన్నిసార్లు వాళ్ళు దేవుని పరిశోధించారని అక్కడ రాయబడింది. దేవుడే మాట్లాడుతున్నాడు. ఇన్నిసార్లు ఈ మనుషులు ఇన్నిసార్లు నన్ను పరిశోధించారని చెప్తా ఉన్నాడు. జాస్మిన్ గారు. అక్క 14:22లో నేను ఐగుప్తులోను అరణ్యంలోను చూసిన సూచక క్రియలను నా మహిమను చూచిన ఈ మనుషులు 10 మార్లు నన్ను పరిశీలించిరి. తర్వాత నన్ను అలక్ష్యం చేసిన వారిలో ఎవరును చూడరు. 22, 23. ఓకే, తర్వాత కాలేబు గురించి కూడా మాట్లాడాడు. అతను మంచి 14. మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతు చేత అతడు పోయిన దేశములో అతన్ని పెట్టెదను, అతని సంతతి దానిని స్వాధీనపరచుకోను. ఒకవేళ కట్ అయిపోతే మళ్ళీ వాట్సాప్ కు జాయిన్ అయిపోయింది. మరి నెక్స్ట్ క్వశ్చన్ జాస్మిన్ గారికి. ఏది ఎవరి దృష్టికి చెడ్డగా ఉన్నది? నన్ను చంపుమని ఎవరన్నారు, ఎందుకన్నారు? అక్క మోషే అన్నాడక్క. మోషే, ఒక్క నిమిషము. ఎక్కడ నన్ను చంపుము అంటున్నాడంటే చూస్తూ 11వ అధ్యాయము నీ మీద కటాక్షం రానియక నేను కంటినా పాలిచ్చి పెంచడని 12వ వచనంలో ఉంది. నన్ను చంపుమని 15వ వచనంలో ఉంది. ప్రజలను ఒంటిగా మోయట నా వలన కాదు, నేను భరింపలేని భారము, నన్ను చంపుము అని 14, 15లో ఉందక్క. 10వ వచనంలో యెహోవా కోపం బహుగా, అప్పుడు వారు ఏడ్చుట మోషే దృష్టికి చెడ్డదిగా ఉన్నది, కాబట్టి నా మీద ఈ భారం ఎందుకు పెట్టావని చెప్పు మాంసం అడుగుతున్నారు వాళ్ళు. నేను ఎక్కడి నుంచి తెచ్చేది, కాబట్టి నన్ను చంపుమని 14, 15 2 సార్లు నన్ను చంపుమని ఆయన మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్ మరి మంజుల గారికి. కనాను దేశమును సంచరించి చూచుటకు ఎవరిని పంపవలెను, వారు ఎక్కడి నుండి పంపబడ్డారు? ఎవరిని పంపవలెనని దేవుడు మోషేకి ఇన్స్ట్రక్షన్ ఇస్తా ఉన్నాడు. 13:1 నుంచి యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను. నేను ఇశ్రాయేలుకు ఇచ్చుచున్న కనాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపము.
వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనిషిని మీరు పంపవలను. గుడ్ వారిలో గుడ్. ప్రతివాడు ప్రధానమై ఉండవలను. వారు ప్రధానుడై ఉండవలెను, ముఖ్యులై ఉండవలెను. వారిని 13లో చూస్తే పారాను అరణ్యము నుండి వారిని పంపెను. నెక్స్ట్ క్వశ్చన్ సువర్ణ. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మన్నా ఎలా ఉండెను, దాని రుచి ఎలా ఉంది, అది ఎలా దొరికింది? మన్నా ఎలా ఉంది, దాని రుచి ఎలా ఉంది, అది ఎలా దొరికింది? అక్క 11:7-8 అక్క. చదవండి. 7-8. ఆ మన్నా కొత్తిమీర గింజ వలె ఉండెను, చూపునకు అది బోళము వలె ఉండెను. జనులు తిరుగుచూ దానిని గూర్చుకొని తిరుగుట విసిరి లేక రోటి దంచి పెన్నమ మీద దాని కాల్చి దాని రొట్టెలు రుచి ఎలా చేసిరి. ఉందంటే వాటి కొత్త రుచి నూనె రుచి క్రొత్త వలె నూనె ఉండేది. రుచి వలె కొత్త నూనె ఉండెను. రుచి వలె ఉండెను. ఓకే, అది ఎలా దొరికింది అంటే గనక మంచు రాత్రి యందు మంచు మంచు పాల మీద పాల మీద కురిసినప్పుడు కురిసినప్పుడు ఆ మన్నా పడుతున్నట్లుగా మనం చూడగలము. దాని నెక్స్ట్ వెంట ప్రశ్న పడింది. 8. జాస్మిన్ గారికి. మేఘము ఎక్కడి నుండి ఎప్పుడు పైకెత్తబడెను, ఎక్కడ నిలిచెను? మేఘము ఎక్కడ నుండి ఎప్పుడు పైకెత్తబడెను, ఎక్కడ నిలిచెను? అక్క 9వ అధ్యాయము 17వ వచనంలో మేఘము గుడారం మీద నుండి పైకెత్తబడినప్పుడు ఇశ్రాయేలీయులు ప్రయాణమై ఏం సాగిరి. చెప్పారు? కాదు కాదు, ఎన్నో ఎన్నో అధ్యాయము? అక్క 10 తొమ్మిది 9 కాదు, 10వ యెహోవా అధ్యాయం. 10వ అధ్యాయంలో ఉంది. 10వ అధ్యాయము పారాను అరణ్యములో నిలచెను. 12 తరువాత ఆ మేఘము పారాను అరణ్యములో నిలచెను. 11, 10, 11, 12. 2వ సంవత్సరము 2వ నెల 20వ తేదీని మేఘము సాక్షపు మందిరం మీద నుండి పైకెత్తబడెను. అక్కడ నుండి సీనాయార నుంచి బయలుదేరి పారాను అరణ్యములో నిలిచెను. వచ్చిన ఓకే. మరి ఇప్పుడు మంజుల గారికి దీపములను ఎలా వెలిగించవలెను, అది దేనితో తయారు చేయబడింది, ఎవరు చేయించారు? దీపములు వెలిగించారు, ఆ వెలిగించబడిన దీపాలు ఒక రకంగా తయారు చేయబడ్డాయి. ఎవరు తయారు చేశారు, ఎవరు చేయించారు? అయ్యో. 8వ అధ్యాయంలమ్మా ఓకే. మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు దీపమును వెలిగించినప్పుడు మొదటి నుంచి ఉమ్. ఆ 2 7 నుంచి దీపముల చదవండి. వెలుగు అమ్మా రెండు నుంచి చదవండి. నీవు దీపమును వెలిగించినప్పుడు ఆ 7 దీపముల వెలుగు దీప వృక్షములకు ముందు పడినట్లు వాటిని వెలిగింపవలనని చెప్పుము అనను. అహరోను అలాగు చేశాడు. అహరోను అలా యెహోవా చేస్తాడు. మోషేకు దాన్ని ఎలా తయారు చేయబడిందంటే 4వ వచనంలో ఉంది. బంగారు నకిషి పని. బంగారు బంగారు నకిషి పని గలది, పని. దాని స్తంభం మొదలుకొని దాని పుష్పముల వరకు నకిషి పని గలది. నకిషి. నెక్స్ట్ ప్రశ్న జాస్మిన్ గారికి. దేవుడు ఎటువంటి వాడని మోషే కీర్తించాడు? దేవుడు ఎటువంటి వాడని మోషే కీర్తించాడు? ప్రజల క్షమాపణ కొరకు ఎలా వేడుకున్నాడు? దేవుడు ఎంతో మంచి దేవుడని ఆయన కీర్తించాడు. మళ్ళీ దేవుడు ప్రజల క్షమాపణ కొరకు కూడా వేడుకున్నాడు. 14లో 14లో ఐగుప్తులో నుండి